మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి గడ్చిరోలి పోలీసుల ముందు సరెండర్ అయ్యారు మల్లోజుల. మార్చి 2026 లోపు మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు అమిత్ షా. ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టులను ఏరేస్తున్నారు. చర్చలుండవు, లొంగిపోవాలంటూ హెచ్చరించారు. దీంతో మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు కూడా లొంగిపోయారు. ఇది మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బని చెప్పాలి. మల్లోజుల స్వగ్రామం పెద్దపల్లి. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇటీవల ఆయుధాలు వీడాలంటూ లేఖలు విడుదల చేశారు ఆయన. మల్లోజులపై 100కు పైగా కేసులు, ₹1 రివార్డు ఉంది. గడ్చిరోలి ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు మల్లోజుల. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు మల్లోజుల. వారం క్రితం ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్యాన్ని నెరవేర్చలేమని అందరూ లొంగిపోవాలని కేడర్ కూడా సలహా ఇచ్చారు. దీంతో మావోయిస్టు పార్టీలో విభేదాలు కూడా బయటకు వచ్చాయి. ఆయన గతంలో రాసినటువంటి లేఖల నేపథ్యంలో తాజాగా ఆయన లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఎప్పటి నుంచో అంటే ఆయన లేఖ రాసిన దగ్గర నుంచి బయటకు వార్త వస్తూనే ఉంది, ఆయన లొంగిపోబోతున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు అది నిజమైంది. ఎట్లా చూడాలి? పార్టీకి ఎట్లాంటి దెబ్బగా చూడాలి దీన్ని? అయితే పార్టీని లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే అదే తరహాలో పార్టీ ముందుకు రావాలన్నా, శాంతి చర్చలు జరపాలన్నా, ఆయుధాలు వదిలిపెట్టాలని చెప్పి ఒక ప్రధానమైన చర్చ ఉంది. అయితే శాంతి చర్చలకు అడ్డంకంగా ఉన్న ఆయుధాలు వదిలిపెట్టి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మల్లోజుల నెల రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు. అయితే ప్రకటన మీద అటు ఏదైతే జగన్ తీవ్రంగా చేస్తూ మల్లోజుల లొంగిపోయేందుకే ప్లాన్ చేస్తున్నారు తప్పించి పార్టీని మొత్తం వినాశనం చేసేందుకు, పార్టీ క్యాడర్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్న జగన్ అధికార ప్రతిజ్ఞ విడుదల చేశారు. అయితే ఇటు జగన్ తర్వాత సోను అలియాస్ మల్లోజుల మధ్య తీవ్ర స్థాయిలో లేఖల యుద్ధం నడిచింది. అయితే లేఖల యుద్ధంలో చివరిగా 22 పేజీల ఒక లేఖను ఇటీవల కాలంలో మల్లోజుల విడుదల చేశారు. దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఆయుధాలు వీడి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి గతంలోనే చర్చలు జరిగాయి, పార్టీలో అంతర్గత చర్చలు జరిగాయి. దానికి అనుగుణంగానే తాను ఆ ప్రతిపాదన ముందుకు వచ్చానని చెప్పి కూడా మల్లోజులు ప్రకటించారు. ఈ సందర్భంలోనే అనవసరంగా ప్రాణ త్యాగాలకు సిద్ధం కావద్దు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణ త్యాగం చేసే అనవసరం, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం పార్టీని నిర్మాణం చేయలేదు, ఇప్పటివరకు చాలా తప్పులు చేశాం, ఈ తప్పులకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి కూడా మల్లోజుల బహిరంగ క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేను, ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వదిలిపెట్టి వెళ్తున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వదిలిపెట్టడం బాధాకరమే అయినప్పుడు కూడా తాను పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ కావచ్చు, అటు మహారాష్ట్రలో లొంగిపోతారని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మల్లోజుల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చివరికి చూస్తే గడ్చిరోల్లో 60 మంది తన సభ్యులతో కలిసి తన యూనిట్ తనలో ఎక్కడుంటే అక్కడ 60 మంది ఉంటారు. ఆ యూనిట్ తో కలిపి మొత్తంగా మల్లోజుల గడ్చిరోలి పోలీసుల ముందు పెద్ద ఎత్తున ఆయుధాలతో కలిపి అతను లొంగిపోవడం జరిగింది. అయితే దీనిపైన డిప్యూటీ సీఎం కూడా ఒక ప్రకటన చేశాడు. మల్లోజులు లొంగిపోయాడు. కొన్నాళ్ళ క్రితమే మల్లోజుల భార్య కూడా లొంగిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పార్టీకి తీర నష్టం చెప్పింది. ఎందుకంటే అమ్మల కేశవరావు కావచ్చు, లేకుంటే పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఎన్నికల్లో చనిపోవడం జరిగిన తర్వాత పార్టీలో నెంబర్ 2 కార్యదర్శి కొనసాగుతున్న మల్లోజుల అతను ఇప్పుడు లొంగిపోవడంతో పార్టీ మొత్తంగా పార్టీలో ఏమీ లేదని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే తెలంగాణ డీజీపీ ప్రకటించాడు. మొత్తం 10 మంది కేంద్రాల్లో పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. దాంట్లో 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ లొంగిపోవడం సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలంగాణ డీజీపీ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మల్లోజుల లొంగిపోతుంది పార్టీకి తీరే నష్టం చెప్పవచ్చు, పార్టీ పూర్తిగా కనుమరుపు అవుతుంది చెప్పవచ్చు, పార్టీ లేకుండా పోతుందని కూడా చెప్పవచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.